ఈ మధ్య కాలంలో 2 సినిమాలకు సంబంధించినటువంటి టీజర్లు విడుదలయ్యాయి. ఆ టీజర్లో రక్తపాతం అధికంగా ఉందని, హింసను ప్రేరేపించేటువంటి సన్నివేశాలు అధికంగా ఉన్నాయి కాబట్టి ఆ సినిమాలను విడుదల కానియకుండా అడ్డుకోవాలి, ఆ సినిమాలను బ్యాన్ చేయాలి అనేటువంటి డిమాండ్లు అయితే వెల్లువెత్తుతూ ఉన్నాయి. ఇంతకీ ఆ 2 సినిమాలు ఏంటి, ఆ 2 సినిమాల మీద ఎందుకు ఇప్పుడు బ్యాన్ విధించాలనేటువంటి డిమాండ్లు వస్తున్నాయి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తున్నాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమార్ గారు. వారితో మాట్లాడు. నమస్తే. నమస్తే. ఇటీవల కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి 2 సినిమాలకు సంబంధించినటువంటి టీజర్స్ రావడం జరిగింది. ఆ టీజర్స్లో భాగంగా రక్తపాతం ఎక్కువగా ఉందని, అలాగే హింసను ప్రేరేపించేటువంటి సన్నివేశాలు ఆ సినిమాలో ఉన్నాయి కాబట్టి ఆ సినిమా వల్ల సమాజానికి కాస్త ఇబ్బందికరమైనటువంటి ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాటిని బ్యాన్ చేయాలనేటువంటి డిమాండ్లు వస్తూ ఉన్నాయి. ఆ సినిమాలు ఏంటి, వాటిలో ఉన్నటువంటి సన్నివేశాలను ఎలా చూడాలంటారు మేడం? గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో టాక్సిక్ అనే సినిమా వస్తుంది. అయితే వాళ్ళు టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ రిలీజ్ చేసినప్పుడు కొంచెం నేను మాట్లాడటానికి కూడా ఇబ్బందికరంగా ఉండేలాగా ఆ టీజర్ ఉంది. ఓకే, అది అంటే ఏ రకంగా అసలు మనం మాట్లాడుకోవచ్చు అనే దాని మీద కూడా ఇంత ఇబ్బంది పడుతున్నాము అంటే, మరి ఇంత ఇబ్బంది పడే విషయాన్ని సినిమాగా తీసి థియేటర్లలో వచ్చి తర్వాత ఓటీటీలో వచ్చి ఇంట్లో పిల్లలు పెద్దలు కలిసి చూసేలాగా సినిమా రిలీజ్ అయితే, లేదు ఒకవేళ ఏదైనా ఒక ఫీచర్ ఫిల్మ్ లాగా రిలీజ్ అయితే ఏ పండగలప్పుడు వేస్తే ఏంటి పరిస్థితి? మరి ఒక శ్మశానంలో కొన్ని మందు పాత్రలు పెట్టారు. మందు పాత్రలు పెట్టి ఒక కారులో మందు పాత్రలు పెట్టినవాడు, మందు పాత్రలు పెట్టేవాడు ఎందుకు పెడతాడు? పేల్చడానికే పెడతాడు. ఒక అమ్మాయితో రొమాన్స్ చేస్తున్న సందర్భంగా ఈ మందు పాత్రలు పేలుతూ ఉంటాయి. ఇది రిలేషన్ ఎట్లా పెట్టారంటే, ఒక పురుషుడు ఒక స్త్రీతో ఉండే సందర్భాన్ని ఇప్పుడు చాలా చోట్ల మనం రోడ్ల పక్కన మీ పురుష శక్తిని పెంచుకోవాలి అంటే మా మూలికలు వాడండి, లేదు అడ్వర్టైజ్మెంట్లు వస్తూ ఉంటాయి ఓయాగ్రా గురించి, ఇట్లాంటి వాటన్నిటి గురించి అడ్వర్టైజ్మెంట్లు వస్తూ ఉంటాయి. ఇది ఏం సూచిస్తుంది అంటే, పురుషుడు బలవంతుడు, పురుషుడికి ఒక స్త్రీతో ఎలా ఉండాలో, అంటే స్త్రీ కోసం పురుషుడు ఆ స్త్రీతో పిల్లల్ని కనడమా, లేకపోతే ఆమెకి సంతోషాన్ని ఇవ్వాలా అనే దాన్ని ఇంకొక అర్థంలో వచ్చేలాగా పురుషుడు చాలా బలవంతుడు అనేది ఇక్కడ చూపించదలుచుకున్నారు. ఈ బలవంతుడు ఎంత బలవంతుడు అంటే, మందు పాత్రలు పేల్చేంత అని ఒక సింబాలిక్గా తీసింది. ఇది రిలీజ్ అయింది. రిలీజ్ అయిన రోజే చాలా అసహ్యకరంగా ఉంది. ఇప్పుడు ఒక సినిమా బ్యాన్ చేయమని చెప్పటం చాలా ఈజీ. ఎందుకు బ్యాన్ చేయమని చెప్తున్నామో చెప్పాలి కాబట్టి ఇదంతా మాట్లాడాల్సి వస్తుంది. ఈ దరిద్రాన్ని మామూలుగా అయితే నేను మాట్లాడను. అలాగే కొన్ని అసభ్యకరమైనటువంటి సన్నివేశాలు ఆ టీజర్లోనే ఉన్నాయి. దాంతో పాటుగా హింసను ప్రేరేపించేలాగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు టీజర్ అంటే అర్థం ఏంటి? ఆ సినిమా మొత్తానికి యొక్క జిస్ట్, ఆ సినిమాలో ఒక పుస్తకం చదువుతామండి మనం. పుస్తకం చదివిన తర్వాత ఈ పుస్తకం సారాంశం ఏంటి అని ఎవరన్నా అడిగారు అనుకోండి, జిస్ట్ దాని మొత్తం ఒక పేజీలో రాయమంటారు, సినాప్సిస్ అంటాం కదా. ఈ సినాప్సిస్ చదివితే దాదాపు పుస్తకం చదివినట్టు ఉంటుంది. అలానే సినాప్సిస్లో చదివి బతికేయమనుకోండి, అది వేరు విషయం. అలాగే
టీజర్ ఎందుకు చూపిస్తారు, టీజర్ ఎందుకు రిలీజ్ చేస్తారు అంటే ఆ సినిమా ఎలా ఉండబోతుందో చెప్తారు. అంటే మనలో ఒక ఉత్సాహాన్ని, ఆ సినిమా ఏమైనా సరే చూడాలి అనే ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయటానికి టీజర్ రిలీజ్ చేస్తారు. ఇప్పుడు ఈ టీజర్ రిలీజ్ చేసే టైంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా మాట్లాడి జనాలను ఆకర్షించి బొక్కబోర్ల పడతాం మనం చూస్తున్నాం. మొన్నే కదా చూసాము, ఆ పిల్లాడు టీజర్లో బూత్ పాట పాడాడు. ఇంకేముంది, అది చూసి చాలా మంది యూత్ వచ్చేసేసి ఆ సినిమా చూసేస్తారు. ఇంకేముంది, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యూత్ అంతా కలిసి ఆ సినిమా చూసేస్తే, లేదు పెద్దవాళ్ళైనా సరే అలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు చూస్తే చాలు నా సినిమా హిట్ అయిపోద్ది అని ఒక ఆసక్తిని రేకెత్తించడానికి ఈ టీజర్లలో విన్యాసాలు చేస్తున్నారు. ఏదో ఐవారిని చేయబోతే కోతయింది అన్నట్లు ఇవన్నీ తిప్పికొట్టినట్టు అవుతున్నాయి. ఇది ఈ సినిమా గురించి. ఇంకొకటి, విశ్వక్సేను ఆయన స్వీయ దర్శకత్వంలో కల్ట్ అనే సినిమా తీయబోతున్నాడు. ఈ విశ్వక్సేన్ అనేవాడు ఇంతకు ముందు కూడా సినిమా రిలీజ్, టీజర్ రిలీజు, పాటల రిలీజు ఆ సందర్భంగా ఎన్ని కుప్పిగంతులు వేసాడో మనం చూసాం. దాదాపు ఫిలిం నగర్లో ఒక కారులో నుంచి పెట్రోల్ తోటి, అది పెట్రోల్ కాదు, అది వేరు విషయం, కానీ ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలనుకున్నాడు. అలాగే ఒక న్యూస్ ఛానల్కి వెళ్ళి ఆ న్యూస్ ఛానల్లో ఆమెతోటి వాగ్వాదంతో ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఇదంతా ఫ్యాబ్రికేటెడ్ స్టోరీ లాగా ప్రీప్లాన్డ్ స్టోరీ. ఇప్పుడు ఒక గెస్ట్ని పిలిచిన తర్వాత ఒక న్యూస్ ఛానల్ గెట్ అవుట్ అనడం బాగుంటుందా? మంచి పద్ధతి కాదు, మంచి పద్ధతి కాదు. మనము ఒక న్యూస్ ప్రెజెంటర్లు మాత్రమే, మనం ఇంటర్వ్యూ చేస్తే ఇంటర్వ్యూయర్స్ మాత్రమే. ఆ వచ్చిన వ్యక్తి నీతో అమర్యాదగా మాట్లాడినా తప్పే, నువ్వు వాళ్ళతో అమర్యాదగా మాట్లాడినా తప్పే. కానీ సెన్సేషన్ క్రియేట్ చేయటం కోసం వాళ్ళు కలిసి ఆడిన వింత నాటకం అనమాట. అంటే వీళ్ళు ఎంతగా దిగజారుతున్నారంటే, అంటే ఆ మధ్య ఎంఎస్ నారాయణ అనుకుంటా ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, విషయం లేనప్పుడే ప్రచారం పీక్స్లో ఉంటుంది, మ్యాటర్ వీక్గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్గా ఉంటుంది, పీక్లో ఉంటుందని. అట్లా వీళ్ళు ఈ విధంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఈ కల్ట్ కూడా అంతే. ఈ 2 సినిమాల్లో చూస్తే మనకి సిమిలారిటీస్ ఏం కనిపిస్తున్నాయి? హింస, రక్తపాతం, పైగా ఇంకొక సెక్స్ కోణం, అసభ్యకరమైన దృశ్యాలు, అసహ్యకరమైన దృశ్యాలు, వాటిని చూస్తే మనకి జగుప్స కలిగేటట్లు ఉండేది. సరే, ఇప్పుడు మీరు 2 సినిమాల గురించి చెప్పారు, 2 సినిమాలని. ఇంకోటి, ఇంతకుముందు నాని హిట్ అనే సినిమా రిలీజ్ చేయడము చూశారు జనాలు. అలాగే ఇప్పుడు ప్యారడైజ్ అని ఇంకో సినిమా. ఇప్పుడు ఇవన్నీ మనం చూస్తే మనకి ఏమర్థం అవుతుందంటే, ఇవాళ హింస ఒక ఫార్ములా అయిపోయింది, రక్తపాతం ఒక ఫార్ములా అయిపోయింది. అలాగే క్రైము, భయంకరమైన క్రైము. ఈ జబ్బు ఎక్కడి నుంచి వచ్చిందంటే వెబ్ సిరీస్ నుంచి వచ్చింది జబ్బు. అంటే అంతకుముందు హింస లేదా సినిమాల్లో అంటే సటల్గా చూపించేవాళ్ళు హింసని. హింస ఉన్న సినిమాలు ఉన్నా కానీ ఇంత సినిమా అంతా హింస ఉండేది కాదు. ఇప్పుడు యానిమల్ అనే ఒక సినిమా వచ్చింది. యానిమల్ అనే సినిమాలో ఆశాంతం రక్తపాతమే. దాదాపు ఒక 30-40 సీన్లలో హీరో బ్లడ్తో కనిపిస్తాడు మనకి, విలన్ బ్లడ్తో కనిపిస్తాడు. విలను హీరో కలిసి పోట్లాడుకోవటం ఉంది చూసారా? అంటే ఫైట్లు, దారుణమైన ఫైట్లు. మనకి ఓ పక్క అమ్మో ఏం సినిమా చూస్తున్నాం మనం, ఈ సినిమా ఎందుకు చూస్తున్నాం అసలు, ఏ తిరణాల్లో తప్పిపోయిన పిల్లోళ్ళలాగా అనిపిస్తుంది సినిమా మధ్యలో మనకి. యానిమల్ సినిమాలో అసలు లాజిక్ ఉండదు, ఏముండదు. ఆ సినిమాలో ఆ హీరోకి ఉత్తమ నటుడి జాతీయ అవార్డు వచ్చింది, నేషనల్ ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది, ఉత్తమ నటుడి అవార్డు.
ఆ సినిమా చూసుకుంటే మనము ఇప్పుడు హీరో ఉత్తమ నటుడికి ఇచ్చారు, కానీ సినిమాకి ఇవ్వలేదు కదా అని కొంతమంది మాట్లాడొచ్చు. కానీ హీరోకంటూ ఇచ్చిన తర్వాత ఆ ఇంపాక్ట్ సినిమా మీద కూడా ఉంటుంది. ఇప్పుడు అల్లు అర్జున్ ఉన్నాడు, ఆయనకు ఉత్తమ నటుడు అవార్డు ఇచ్చారు, ఇలాగే ఫిలింఫేర్ నేషనల్ అవార్డు ఇచ్చారు. ఏ సినిమాకి ఇచ్చారు? పుష్ప సినిమాకి ఇచ్చారు. పుష్ప సినిమాలో అతను ఒక యాంటీ రోల్ చేశాడు, విలన్ క్యారెక్టర్ చేశాడు. ఈ విలన్ క్యారెక్టర్కి ఉత్తమ నటుడు అవార్డు ఏంటి అంటే మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇవాళ తెలుగు సినిమా దుస్థితి గురించి మాట్లాడుకోవాలా, ఈ తెలుగు సినిమాలని హిట్ చేస్తున్న ప్రజల దుస్థితి గురించి మాట్లాడుకోవాలా? ఇప్పుడు కొన్ని సినిమాలు చూస్తుంటే, మీరు హింస గురించే మాట్లాడారు కదా, ఈ రక్తపాతము వీటి గురించే మాట్లాడుకున్నాం కదా. నిన్న మొన్న 400 కోట్లు కలెక్ట్ చేసిన ఒక సినిమా ఫ్యామిలీ సెంటిమెంట్ డ్రామా ఒకటి రిలీజ్ అయింది, ఒక అగ్రనటుడి సినిమా. ఆ సినిమాలో పొగరపోతు భార్యల్ని, భార్యాభర్తలను విడగొట్టే మామగారుల్ని, అలాగే కొంతమంది మహిళలు భర్తల్ని అనవసరమైన కేసులు పెట్టి జైళ్ళకు పంపించే విషయము చాలా సరదాగా మాట్లాడుకున్నట్టుంది, కానీ చాలా సరదాగా మాట్లాడుకున్నట్టుంది. ఇందులో ఒక లాయర్ కూడా ఉంటుంది. ఈ లాయరు మీ వారు ఎక్కడున్నారు అంటే జైల్లో ఉన్నారు అంటది, చాలా సరదాగా. ఈ భర్తలందరూ కేసుల్లోనూ జైళ్ళల్లోనూ లేకపోతే విడాకులు తీసుకుని ఉన్న భార్యలందరూ కలిసి ఒక పబ్లో పార్టీ చేసుకుంటా ఉంటారు. ఈ ఆనంద సమయంలో ఈ హీరో గారు వచ్చేస్తాడు. అక్కడికి వచ్చి తన చాతుర్యంతో, తన గొప్పతనంతో మేం చేసింది తప్పు అని చంపలేసుకునేలాగా మాట్లాడేస్తాడు. ఇవి మనము చట్టాల గురించి అవగాహన కలిగించేలా ఉండాలి మీడియా కానీ సినిమాలు కానీ. ఒక హింసకు దూరంగా ఉంచేటట్లు ఉండాలి, హింస ప్రేరేపించేటట్లు ఉండకూడదు. అలాగే రక్తపాతాన్ని చూసి మనము 10 సార్లు ఒక దృశ్యాన్ని చూసామనుకోండి, తెలియకుండా మన మైండ్లో ఆ దృశ్యం ప్రింట్ అవుతుంది. ఇది చాలా మామూలు అన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మొదటిసారి నేరం చేసేవాడికి అమ్మో నేను నేరం చేస్తున్నానా, నేను దొరికిపోతే ఎట్లా, నేను జైలుకి వెళ్తానేమో అనే ఒక మీమాంస ఉంటుంది ఖచ్చితంగా. కానీ ఒకసారి జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత జైలు ఇంతేనా, కేసు ఇంతేనా. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ సినిమాల ఇంపాక్ట్ సొసైటీ మీద ఎలా ఉంటుంది, ఇది మీరు సటల్గా చెప్పండి, సరదాగా చెప్పండి, లేదు బీభత్సంగా చూపించండి, ఎలా అన్నా చూపించండి. దీని ఇంపాక్ట్ మట్టుకు బ్యాడ్గానే ఉంటుంది. ఇప్పుడు మనకి ఎన్నో రసాలు ఉన్నాయి సినిమాలో చూపించే రసాలు, కరుణ రసము, ఇంకోటి నవరసాలు. ఈ నవరసాల్లో బీభత్స రసం కూడా ఒక రసం కదా. అలా అని బీభత్స రసమే సినిమా అంతా చూపిస్తే ఎట్లా? ఇది ఈరోజు దురదృష్టవశాత్తు తెలుగు సినిమా ప్రేక్షకుల యొక్క దురదృష్టమే కాదు, ఇవాళ ఈ 2 తెలుగు రాష్ట్రాల యువతని తప్పు మార్గంలో పట్టించటానికి, హింస వైపు ప్రేరేపించటానికి, ఒక రవిడీతనాన్ని, ఒక తప్పుడు మార్గంలో వెళ్ళేదాన్ని, ఇట్లాంటి వాటన్నిటికీ ఒక సాఫ్ట్ ఒక పూత పూసేస్తున్నారు. మరి ఇటువంటి సినిమాలు, ఇటువంటి కథలతో, ఇటువంటి హింసాత్మక ఘటనలతో, ఇటువంటి రక్తపాతాలతో వచ్చేటువంటి సినిమాలని బ్యాన్ చేయాల్సినటువంటి అవసరం ఉందంటే? ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు మనము మీరు ఏ ఉద్దేశంతో అయినా అపహాస్యం చేయండి, ఒక చట్టాన్ని అపహాస్యం చేసినా, ఒక మంచిని అపహాస్యం చేసినా, ఒక మంచితనాన్ని అపహాస్యం చేసినా, మంచితనాన్ని చేతగానితనంగా చూపించినా, ఒక దొంగతనాన్ని ఒక దొరతనంగా చూపించినా, ఎలా చూపించినా ఇది నేరం నా దృష్టిలోనే కాదు, ఎవరి దృష్టిలోనైనా, సినీ విమర్శకుల దృష్టిలో కూడా ఇది కరెక్ట్ కాదు. ఇవాళ దురదృష్టవశాత్తు ఈ సినిమాలే చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ ఫార్ములా
హిట్ ఫార్ములాని నమ్ముతున్నారు. ఈ హిట్ ఫార్ములాని బేస్ చేసుకొని ఇంత నానా కంగాళిని, చెత్తని, దరిద్రాన్ని, హీరో వర్షిప్ని, హీరోయిన్కి క్యారెక్టర్ ఉండదు, ఇట్లాంటివన్నీ చూపిస్తున్నారు. ఇది దీనిపైన సెన్సార్ బోర్డు అసలు ఏం చేస్తుంది? అసలు సెన్సార్ నిద్రపోతుందా? నేను ఎన్నోసార్లు సెన్సార్ బోర్డు మెంబర్స్ గురించి కూడా నేను మాట్లాడా. సెన్సార్ బోర్డు మెంబర్లు అనేది ఒక రాజకీయ పునరావాసంగా తయారైంది. వాళ్ళకి అసలు సినిమాలంటే ఏంటో తెలియదు, కళల పట్ల అవగాహన లేదు. మనం ఇందా మాట్లాడుకున్న నవరసాల గురించి అవగాహన ఉండదు, నవరసాల గురించి చెప్పమని చెప్పలేరు. సినిమా చరిత్ర తెలియదు వాళ్ళకి. సినిమాల్లో ఒక దర్శకుడు పాటించాల్సిన విలువల గురించి కానీ, కథ విషయంలో ఎలా ఉండాలి, పాటల విషయంలో ఎలా ఉండాలి, ఏమీ తెలియదు వాళ్ళకి. వాళ్ళు ఆ సినిమాలు కూడా చూడరు నాకు తెలిసి. చూస్తే ఇలాంటి సినిమాలకి సెన్సార్ సర్టిఫికెట్లు రావు. అందుకని మొత్తం భ్రష్టు పట్టిపోయింది సెన్సార్. దీన్ని మనం ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రక్షాళన ఎట్లా చేస్తాము అంటే, ఇట్లాంటి సినిమాలను బ్యాన్ చేస్తే తెలుస్తుంది వాళ్ళకి. నేను ఇట్లా తీస్తే నా సినిమా బ్యాన్ అవుతుంది. అలాంటప్పుడు ఒక ప్రొడ్యూసర్ ముందుకు వస్తాడా? సినిమా తీయడానికి ప్రొడ్యూసర్ వస్తాడా? ఇట్లాంటి కథ రాసే ప్రొడ్యూసర్ ముందుకు వస్తాడా? ఇప్పుడు కథలు రాసేవాళ్ళు ప్రొడ్యూసర్స్ లేకపోతే, డైరెక్టర్లు లేకపోతే హీరోలు ఎక్కడి నుంచి వస్తారు, హీరోయిన్లు ఎక్కడి నుంచి వస్తారు? అంటే ఇక్కడ మనకి బీజం ఎక్కడా పడుతుంది అంటే, ప్రొడ్యూసరు తనకు నచ్చిన కథను రాయించుకుంటాడు, నచ్చిన హీరోని పెట్టుకుంటాడు, హిట్ ఫార్ములా ఉన్న సినిమా తీయటానికి సిద్ధపడతాడు. అందుకని ఇక్కడ మాస్టర్ కీ మొత్తం ప్రొడ్యూసర్ దగ్గర ఉంది. ఈ మాస్టర్ కీని తాళం తీయాలా, తాళం వెయ్యాలా అనేది ఎవరి దగ్గర ఉంటుంది? సెన్సార్ బోర్డు దగ్గర ఉంటుంది. అందుకని దీది పూర్తిగా ప్రభుత్వాలే బాధ్యత వహించాలి, ఈ సినిమాలు రాకుండా ఉండాలి అని. ఇప్పుడు మీరు నేను ఎంత మాట్లాడినా సెన్సార్ సర్టిఫికేట్ వచ్చేస్తే సినిమా బయటకు వచ్చేస్తుంది. మనం ఎవరి మీద ఒత్తిడి తీసుకురాగలము? సెన్సార్ బోర్డు మీద ఒత్తిడి తీసుకురావాలి. ఒకప్పుడు ఇట్లాంటి చెత్త సినిమాలు వస్తే, పోస్టర్లు వేస్తే వాటికి ఏమంటారు, వీటి పేరేంటి, ల్యాడర్స్ ఉంటాయి కదా, వాటిని ఏమంటాం తెలుగులో? ల్యాడర్స్, నిచ్చెనలు వేసుకుని సినిమా హాళ్ళ ముందు పోస్టర్లు చింపేసేవాళ్ళం, పేడ పూసేవాళ్ళం, తారు పూసేవాళ్ళం. రోడ్ల పైన ఇట్లాంటి పోస్టర్లు వేస్తే ఆ పోస్టర్లు చింపేసేవాళ్ళం. కానీ ఇవాళ అసలు పోస్టర్లతో పనే ఉంది? ఆ సినిమా పోస్టర్లు చూస్తున్నారు మీరు ఈ మధ్య? తక్కువైపోయినాయి. ఈ సినిమా పోస్టర్లు వీటి స్థానంలో ఈ టీజర్లు వచ్చేసినాయి. అందుకని దీన్ని టీజర్ దగ్గర తొక్కి పట్టాలి, బ్యాన్ చేయాల్సిందే ఈ సినిమాల్ని. ఓకే, థ్యాంక్ యూ.